ఇది లిక్విడ్ ఆంటీ పోతారులే. అలాగే మనకి డస్ట్ ఇంకప్పుడు నెలకు ఒకసారి డస్ట్ క్లీనింగ్కి ఇలా రిమూవ్ చేసుకో. అందులో పడుతుందా డస్ట్? డస్ట్ అంటే ఇందులోకి వస్తుంది. దీనిలో 3 seconds పట్టుకుంటే ఆన్ అవుతాను. మన ప్రోగ్రామ్స్ వచ్చేసరికి 7 ప్రోగ్రామ్స్. స్మార్ట్ సర్వీస్ ఒకటి, క్లిక్ వాష్ ఒకటి, మిక్సింగ్ లోడ్, డెలికేట్ శారీస్, బ్యాక్ షీట్స్, వైట్, కాటన్ బట్టలు. ఈ శారీస్ ఒకసారి వేయకూడదా? అన్నీ కలిపి మిక్సీలో వేసుకుంటాం. మిక్సీ అంటే ఇంకా అన్నీ లేదా దేని కలిపి ఫ్యాబ్రిక్ మార్చుకొని వేసుకోవడానికి శారీస్, డెలికేట్, బ్యాక్ షీట్, వైట్ క్లాత్స్, కాటన్. ఈ 7 మనకు వాష్. ఇది టబ్ క్లీనింగ్ 2 నెలలకు ఒకసారి చేయాలి. దీనికి సపరేట్గా పౌడర్ ఉంటుంది బాస్ది. మన స్మార్ట్ సర్వీస్లో ఉంది. మనలో స్టార్ట్ చేయాలంటే నొక్కితే సరిపోతుంది. మనకు వచ్చి ఇందులో 14 క్లాతులు పడతాయి. పెద్దవి చిన్నవన్నీ కలిపి 14 7 జతలు. పెద్దవి చిన్నవి కలిపి పెద్ద అచ్చంగా అయితే 10 వేసుకుంటాం. 10 వేసుకోవాలి. 5 సెట్లు 5 ప్యాంట్లు అలా. మళ్ళీ ఎన్నర కూడా కౌంట్ వస్తుంది. మనం స్టార్ట్ చేసాం. స్మాల్ సైజ్ ఉంది. ఇప్పుడు టబ్ ఎంప్టీగా ఉంది కదా, అది ఆటోమేటిక్గా టబ్లో బట్టి తీసేసుకుంటాం అనమాట. కనబడుతుంది వాటర్ పడతాం. వాటర్ పడుతుంది కనిపిస్తుందా? ఇలా పట్టుకోవాలి. నల్లత్తానికి ఇలా ఒడ్డు చూడాలి. మా అమ్మాయిలది ఇలాగే చూస్తాం. డోర్ ఓపెన్ చేస్తే E3 ఎర్రర్ వచ్చింది. అది రన్నింగ్లో ఉన్నాడు. ఓపెన్ చేసామని E3 ఎర్రర్ వచ్చేది. అంటే డోర్ ఓపెన్లో ఉన్నదాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. రన్నింగ్లో ఉండగా ఓపెన్ చేసుకోవచ్చా? ఇంకా E3 ఎర్రర్ వచ్చింది మొత్తం. అలా స్టాప్ చేసి చేయకూడదా? స్టాప్ చేసి చేసుకోవచ్చు. పాస్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనకి బయట మీరు బట్టలు ఆరబెట్టారు అనుకున్నాం, వర్షం బట్టి మళ్ళీ తడిసిపోయాయి. పిండుకోవాలనుకుంటే సపరేట్గా ఇక్కడ స్పిన్ ఆప్షన్ లేదు కదా. ఈ వాష్ బటన్ మీద ఇలా క్లిక్ చేస్తే జీరోస్ వస్తాయి. ఇంకా మనకు వాషింగ్ అవసరం లేదు కాబట్టి వాష్ తీస్తాం. అలాగే జాడించడం కూడా అవసరం లేదు కాబట్టి జీరో చేస్తాం. ఓన్లీ మనకు పిండడం కావాలి. స్పిన్ అవుట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓన్లీ స్పిన్నింగ్. ఇప్పుడు ఇది తీసుకున్న వాటర్ అంతా వదిలేస్తుంది. స్పిన్లో వాటర్ తీసుకోండి. అలా అక్కడ బయట అది అలా పెట్టు. ఎక్కువ ఏం తీసుకోండి. ఒరే బ్యాగ్ దగ్గర వెళ్తాను చూడు. ఆటోమేటిక్గా అదే పంపించేద్దాం బయటికి. ముందు బట్టలు వేసేసుకోవాలి అంతే కదా. మనం వరకు వాడలేదు. ముందు బట్టలు వేసిన తర్వాత లిక్విడ్గా ప్రోగ్రామ్ సెట్ చేయడం సార్ చెప్తున్నాను. మళ్ళీ ప్రోగ్రామ్ బట్టన్ ఒకటి సరిపోతుంది. మిక్సీలో స్టార్టింగ్ నుంచి చెప్తారు కానీ పవర్ ఆన్ చేస్తాను. ఓకే మైల్డ్ ఇంటెన్స్ ఉన్నాయి వాష్ ప్రోగ్రామ్స్ టైప్లో ఈజీగా సోకు నానబెట్టడానికి. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇది స్మార్ట్ సర్వీస్లో 45 నిమిషాలు చూపించింది కదా. ఇది బట్టలు నానబెట్టడం కూడా 15 నిమిషాలు నానబెడతావా 30 నిమిషాలు. ఈ టైం దానికి యాడ్ అయ్యే టైం యాడ్ అవుతుంది అనమాట. అలా నానబెట్టడం అంటే తడిసే వరకునా, ఆ తర్వాత రన్ అవ్వమనా? మనకి అంత 15 మినిట్స్ మామూలుగా అయితే నానబెట్టే అవసరం ఉండదు. బాగా మురుకున్న వాటికే అంత మురుకుండవు కదా. 15 మినిట్స్ క్లిక్ వాష్ 35 నిమిషాల్లో వాష్ అయిపోతుంది. మనం గంట 2 నిమిషాలు పడుతుంది వాష్. మిక్స్ అంటేనా? మిక్సే కదా అయిపోతాయి మేడం. ఈసారి ఒకసారి చూడండి. మీరు చేస్తామన్నారు కదా. పవర్ నేను ఆన్ చేస్తాను. మీరు ఏం ప్రోగ్రామ్ పెడదామనుకుంటే సెంటర్లో ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయాలా? ఇలా చేసినప్పుడు ఇలా మారుతూ ఉంటుందా?
శారీ అండ్ డెలికేట్స్. ఇదేంటి మళ్ళీ ఎలా పోయినాయి? ఏదో బ్యాక్ సీట్స్ వచ్చినాయి అలా పోదు. ఆహా, ఇలా వస్తున్నాయి. అది వాటర్ లెవెల్ అండి. ఆహా. బట్టలు బట్టి వాటర్ లెవెల్ తీసుకుంటాం. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక వాటర్ లెవెల్ ఉంటుంది. కాటన్ అండి. టబ్ క్లీన్ అంటే టబ్ క్లీన్ ఇంకా ఖాళీ టబ్ క్లీన్ చేయాలన్నమాట. దానికి సపరేట్ పౌడర్ ఉంటుంది. అది ఎక్కడ వేసుకోవాలి? మామూలుగా మనం ఎక్కడైతే లిక్విడ్ వేస్తాం అందులో డైరెక్ట్గా వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇందులో ఏది పెట్టినా మీకు స్టార్ట్. స్మార్ట్ సజెస్ట్ అంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది బట్టల బట్టి. బట్టలు ఉడుకున్న దాన్ని బట్టి మిక్స్ అయినా సరేనా? మిక్సీలోకి వెళ్తే మిక్సీ ఉంటుంది ఇంకా. అలా కాదు, ఒకవేళ స్మార్ట్ సజెస్ట్లో మిక్సీ కూడా వేసుకోవచ్చు. మిక్సీ కూడా వర్క్ అవుతుంది. సింపుల్ అన్న, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మనకి ఎన్ని మార్చుకోలేరు కదా, వాళ్ళ గురించి అన్నమాట. ఇంకేం లేదు, పవర్ ఆన్ చేస్తారు, బట్టలు వేస్తారు, లిక్విడ్లో చేసుకుంటారు, ఇది నొక్కేస్తారు అంతే. ఇందులో ఏమేమి ఎర్రర్లు వచ్చే అవకాశం ఉన్నాయి? ఇప్పుడు ఏ ఎర్రర్ వచ్చినా ఇక్కడ నువ్వు చూసుకుంటే సరిపోతుంది. నీకేమన్నా వాటర్ ఫిల్టర్ ఏమైనా పడుతుంది అంటే దీనికి ఎక్స్ట్రా ఫిల్టర్ ఉంటుందన్న, అది ఒకటి వేసుకున్నాం అనుకో, అది క్లియర్ మనకి హాట్ వాటర్ని సాఫ్ట్ వాటర్ చేస్తుంది. మరి రాదా దీంతో? అది మీకు ఏదైనా వస్తే దీంతో కూడా వచ్చేస్తుంది. అది 1350 రూపాయలు. మరి ఒకసారి ఫిల్టర్ చూపించు. ఎక్కడ దీన్ని బ్యాక్ సైడ్ బిగిస్తాం. స్పిన్ అంటే ఓన్లీ తడి బట్టలు అంటే స్పిన్ చేస్తాం. ఓన్లీ పిండడానికి. మామూలుగా వాసు రిన్స్ స్పిన్ మొత్తం 3 అవుతాయి. డ్రై కూడా చేస్తున్నాడు. మొత్తం నాకు దీంట్లోనే ఆడిపెట్టచ్చు. మామూలుగా ఇందులో ఆడిపోతాయి. వాటర్ ఇందులో వచ్చి ఇందులో బయటకు వస్తుంది. ఆన్లైన్ బిల్ అన్నా అలా తీసుకున్నారని అనుకున్నాం, లేదా మన తర్వాత తీసుకుంటాం. అంటే మనకి ఇన్లెట్ ఏదైతే పైప్ ఉందో దానికి పెట్టుకోవడానికి. ఇది తీసుకున్నారా మీరు ఇలాంటిది? పర్లేదు కదా, జంగేం బయట మనకు సుట్టాదే వస్తుంది కదండి, వాటర్లో హార్డ్నెస్ ఉంటుంది కదా, దాన్ని సాఫ్ట్నర్ చేసేది. ఎక్కడ పెట్టాలండి అది? బ్యాక్ సైడ్ వస్తుంది. మాకు అటువంటి ఏమి ఇవ్వలేదండి. ఈ కంపెనీ అండి ఎల్జీ.